హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఇప్పుడే 'విశ్వనాథ్ అండ్ సన్' ఆ మూవీ అయితే చూడడం జరిగింది. సో మూవీ విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'విశ్వనాథ్ అండ్ సన్' సూర్య కెరియర్‌లో ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక స్కేల్ అనమాట. జస్ట్ ఆ స్కేల్ మెజర్‌మెంట్ కొంచెం డౌన్ ఎటైనా మొత్తం క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది అండ్ చాలా నెగెటివ్ వచ్చేది. బట్ చాలా పాజిటివ్‌గా తీసుకెళ్ళి, చాలా మంచిగా తీసుకెళ్ళాడు. సూర్య కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది మమిత. ఈ అమ్మాయి 'ప్రేమలు' మూవీ చేసింది. 'ప్రేమలు' మూవీ తర్వాత మన ప్రదీప్ రంగనాథన్‌తో సినిమా చేసిందనమాట. 'ప్రేమలు' తర్వాత ఈ సినిమాల తర్వాత మళ్ళీ సూర్య గారితో మూవీ వస్తున్నప్పుడు సూర్య గారికి ఆ అమ్మాయికి అసలు సెట్ అవుతదా? ఆ అమ్మాయి చాలా చిన్న పిల్లలా ఉంటది. సూర్య గారికి కొంచెం ఏజ్డ్ కదా! అనేటట్లు అలా అనిపించింది గానీ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా యూనిక్‌గా తీసుకెళ్ళాడు. ఇప్పుడున్న అందరికి కనెక్ట్ అవుద్ది. జెన్‌జీ బ్యాచ్ అనొచ్చు, సీనియర్‌లు అనొచ్చు, ఎలాంటి వాళ్ళకైనా అద్భుతంగా కనెక్ట్ అయ్యే సినిమా. 'విశ్వనాథ్ అండ్ సన్' అంటే ఫాదర్ అండ్ సన్‌కి అండ్ మదర్ అండ్ సన్‌కి అండ్ మదర్ అండ్ హస్బెండ్‌కి మంచిగా అంటే క్యూట్‌గా తీసుకెళ్ళాడు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో. బట్ ఇలాంటివి జరుగుతాయా అని రియల్ లైఫ్‌లో అడిగితే చాలా రేర్‌గా ఉంటాయన్నమాట. బట్ యూనిక్‌నెస్ క్రియేట్ చేసినాడు. ఎక్కడ డౌన్ అవ్వలేదు. అంటే ఆ క్యారెక్టర్‌ని ఎంతవరకు జెన్యూన్‌గా ఉంచాలో అంతవరకే ఉంచారన్నమాట. సూర్య క్యారెక్టర్ నిజంగా సూర్య కొన్ని సీన్స్ మనం చెప్పుకోకూడదు. కొన్ని సీన్స్ చూసుకుంటే అరే! సూర్య ఈ సీన్స్ చేసాడా అంటే ఇలాంటి ఒప్పుకున్నాడని. బట్ అక్కడ కథ డిమాండ్ చేసింది కాబట్టి యాక్సెప్ట్ చేశాడు. చాలా నీట్‌గా ఒక లైన్‌లో ఎళ్ళిందనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా చిన్నగా లైట్‌గా కామెడీ చేసుకుంటూ మంచిగా తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ క్రియేట్ చేశాడు. అండ్ ఫైనల్‌లో ఇచ్చే కన్క్లూజన్ కావచ్చు, ఓవరాల్‌గా అద్భుతంగా అనిపించింది. మమిత గురించి చెప్పుకుంటే ఆ అమ్మాయి కెరియర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అయితది. ఎందుకంటే సూర్య గారితోననేది ఒక అచీవ్‌మెంట్. సూర్య గారిని డామినేట్ చేసే క్యారెక్టర్ కూడా వచ్చిందనమాట. అమ్మాయి సూర్యని డామినేట్ చేసి అంటే జెన్‌జీ బ్యాచ్ ఎలా ఉంటారో ఒక 30 ఇయర్స్ అబ్బాయికి 15, 16 ఇయర్స్ అమ్మాయి ఆ జెన్‌జీ వాళ్ళు ఆ ఫ్రెండ్‌షిప్ అయితే ఎలా ఉంటదో కొంచెం వాళ్ళిద్దరి కాంబినేషన్ అలా అనిపించిందనమాట. బట్ చూసే ఆడియన్సు మమత క్యారెక్టర్‌ని ఇన్వాల్వ్ చేసుకోరనమాట. చాలా ఎంజాయ్ చేశారు. అంటే థియేటర్ మొత్తం గూడా హ్యాపీగా నవ్వుతున్నారనమాట. ఎక్కడ వల్గారిటీ లేదు. చాలా ప్యూర్‌గా తీసుకెళ్ళాడు. అంటే ఈ రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్‌లు ఎలాంటి ఇది తీసుకోవాలంటే నిజంగా గట్స్ ఉండాలి. డైరెక్టర్ గారు నిజంగా మంచి గట్స్‌తో క్రియేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. రాధిక క్యారెక్టర్ కావచ్చు, క్లైమాక్స్ అయితే ఒక 20 మినిట్స్ ఎవరైనా క్లైమాక్స్ అంటే ఏదో అనుకుంటారు. బట్ 20 మినిట్స్ చాలా క్లీన్‌గా తీసుకెళ్ళాడు. అక్కడక్కడ మనకి గజిని ఫ్లేవరు కనిపించిందనమాట. సంజయ్ రామస్వామి. కొంచెం లైట్‌గా అనిపించింది. అది కూడా ఫన్‌లో క్రియేట్ అయింది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది సినిమా మొత్తం. సూర్య గారు సెటిల్డ్‌గా అంటే సూర్య గారు అఫ్‌కోర్స్ మనందరికీ తెలుసు. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టరు. ఆయన ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నారంటే అది ఇంకా గ్రేటు. దాంట్లోన ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇంకా అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మమత క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో హీరోయిన్ అంటే ఆయన్ని కూడా డామినేట్ చేసే ఆ రేంజ్‌కెళ్ళిందనమాట. బట్ నిజంగా ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి జరుగుతున్న ఇష్యూస్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇలాంటి సినిమాలు రావాలి. వస్తేనే కొంతమందికి కొన్ని అర్థమవుతాయనమాట. నిజంగా ఆహ్, సూర్య కెరియర్‌లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్లున్న వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉంది. అండ్ రాధిక క్యారెక్టర్ నిజంగా అద్భుతంగా అనిపించింది. ఆవిడని చూస్తే ఎప్పుడైనా ఇలాంటి మదర్ కదా ఉండాలి. ఈ రోజుల్లో ఇలాంటి మదర్ ఉంటే బావుంటది అనిపించిందనమాట. అండ్ లాస్ట్‌లో క్లైమాక్స్ ఒక ఎంటైర్ ఫ్యామిలీ చాలా ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అయింది. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ చేశారు. జాయింట్ ఫ్యామిలీలో ఎన్నో గొడవలొస్తుంటాయి. ఎలాంటి గొడవలొచ్చినా మాట్లాడుకుంటే కొన్ని సాల్వ్ అవుతాయి అంటారు కదా! అలా మాటలతోనే చాలా క్లీన్‌గా తీసుకెళ్ళాడు. ఫైనల్లీ ఎండ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. నాకైతే 'విశ్వనాథ్ అండ్ సన్' చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిన మూవీ అండ్ ఫీల్ గుడ్ మూవీ. మీరు ఒకసారైతే చూడాల్సిన సినిమా. అద్భుతంగా అనిపించింది నాకైతే. ఒకసారి మీరు చూసి మీ కామెంట్స్ ఏవో కూడా ఒకసారి చెప్పండి. థాంక్ యూ సో మచ్.